ఒమిక్రాన్ వేరియంట్పై వ్యాక్సిన్ల పనితీరు అంతంత మాత్రమేనా? 2 డోసులు తీసుకున్న వారిని సైతం వేరియంట్ వదలడం లేదా? దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసులపై కేంద్రం అధ్యయనం చేసి వెల్లడించిన రిపోర్ట్లో అంశాలు నిపుణులను షేకింగ్ చేస్తున్నాయి. మొత్తం 183 మంది ఒమిక్రాన్ రోగులపై జరిపిన పరిశోధనల్లో ఆసక్తికర విషయం వెల్లడైంది. ఒమిక్రాన్ రోగుల్లో ప్రతి 10 మందిలో 9 మంది 2 డోసులు తీసుకున్నట్లు తేలింది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్, మిజోరం, కర్ణాటక, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉందని ఈ రిపోర్టు వెల్లడించింది. ఓవైపు ఒమిక్రాన్ అదుపునకు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నా అది చాప కింద నీరులా విస్తరిస్తోందని తెలిపింది. డెల్టా వేరియంట్ కన్నా అత్యధిక వేగంతో ఈ వైరస్ విస్తరిస్తోందని వెల్లడించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఫెస్టివల్స్ ఉండడంతో దీని వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతోంది. ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 400 దాటేశాయి. మహారాష్ట్రలో సెంచరీ కొట్టగా తెలంగాణలో 40కి చేరువలో కేసులున్నాయి. ఏపీలోనూ క్రమంగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. Of 183 cases that has been done, 183 Omicron positive cases. So out of these 183 cases that were analyzed, we found 121 had foreign travel history. हमने 183 ओमिक्रॉन पॉजिटिव केसेस का विश्लेषण किया और पाया कि उनमें से 121 केसेस की फॉरेन ट्रैवल हिस्ट्री थी. 44 मामलों में फॉरेन ट्रैवल हिस्ट्री नहीं थी, लेकिन अधिकांश फॉरेन ट्रैवल्स के ट्रैवलर्स के कॉन्टैक्ट्स थे और 18 लोग ऐसे थे जिनके बारे में जानकारी अभी प्राप्त नहीं हुई है. अगर हम जेंडर के हिसाब से देखें तो 39% ओमिक्रॉन पॉजिटिव मामले इस 183 में महिलाएं थीं और 61% पुरुष थे. वैक्सीनेशन स्टेटस एक महत्वपूर्ण आंकड़ा है. इन 183 में से 87 लोग फुली वैक्सीनेटेड थे और 3 लोग ऐसे थे जिनको कि 3 डोज मिली हुई थी. इन 3 मामलों में से 2 मामले दिल्ली में और 1 मामला मुंबई में पाया गया है. 7 लोग अनवैक्सीनेटेड थे, 2 लोग पार्शियली वैक्सीनेटेड थे यानी उनको 1 डोज मिली थी और 16 लोग ऐसे थे जो इनएलिजिबल थे यानी जिस भी देश से आ रहे थे उनके नेशनल वैक्सीनेशन कार्यक्रम में उस आयु वर्ग को नहीं कवर किया जाता था, तो इसलिए हम उसको दिखा रहे हैं. और 73 लोग ऐसे हैं जिनका वैक्सीनेशन स्टेटस अननोन है. तो ये भी महत्वपूर्ण बात है और इसको हम लगातार ट्रैक कर रहे हैं. एनालिसिस of 183 cases that has been done, 183 Omicron positive cases. So out of these 183 cases that were analyzed, we found 121 had foreign travel history. हमने 183 Omicron positive cases. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్ పాకింది. 400కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో మరో 3 కేసులు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరినీ అప్రమత్తం చేస్తోంది. త్వరలో న్యూ ఇయర్ ఉండడంతో ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలందరూ జాగ్రత్త వహించాలంటూ, భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరిగా ధరించాలంటూ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తోంది. ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు కూడా విధించింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జనవరి 2 వరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలంటూ జనవరి 2 వరకు ఆంక్షలు అమలు చేయనుంది.